ఇది అసలు మొత్తం ఊరులాగా లేదు ఇప్పుడు అది. అంటే అసలు ఏం జరిగిందన్నది తెలియదు కానీ సడన్గా వచ్చారు, ఖాళీ చేయించారు. ఖాళీ చేయండి అని చెప్పేసి పోలీసు బృందాన్ని తీసుకొని వచ్చారు. ఇట్లా కొట్టడం, మొత్తం పగలగొట్టడం చేశారు. సో దానివల్ల ఏటోళ్ళు అటు వెళ్ళిపోవడం జరిగింది. ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టారు అనేసి కూడా అని అన్నారు. ఎక్కడ పెట్టారు ఏంటనేది ఇంకా కొంతమంది అక్కడికి రీచ్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. సో ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాకైతే తెలియదండి. అంటే గవర్నమెంట్ చేసిందని తెలుసు కదా. గవర్నమెంట్ చేసింది, మరి ఎవరు అన్నది ఇంకా మేము చెప్పలేం కదా. ఎందుకు చేశారు, ఏంది ఓట్లప్పుడు ఒకలాగా, ఓట్లు తీసుకున్న తర్వాత ఇంకోలాగా, గెలిచినప్పుడు ఒకలాగా, గెలవక ముందు ఒకలాగా, మల్టిపుల్ టైమ్స్ అలా మాట్లాడుతూ ఇలా నిరుపేదల కోసమే ప్రభుత్వం ఉన్నది ఎందుకండి? ప్రభుత్వాన్ని సీఎం అనే పదవిని ఎంచుకున్నది, సమ్మని ఏదైనా డిజిగ్నేషన్ ఎంచుకున్నది ప్రజల కోసం. సో ప్రజలకు ఇక్కడ ఏం న్యాయం జరుగుతుంది? నిరుపేదలకి న్యాయం చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. సో నిరుపేదలకి ఇట్లా అసలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి గవర్నమెంట్ది అని చెప్పేసి ల్యాండ్లో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం అట్లా నిరుపేదలను ఇట్లా ఖాళీ చెప్పడం కరెక్ట్ కాదన్నది మా ఉద్దేశం. సో ఖాళీ చేపించాలనుకున్నప్పుడు మీరు ఫర్దర్గా ఇంకొకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే కట్టించి ఇక్కడ నుంచి ఖాళీ చేపించాలని అనుకున్నప్పుడు అక్కడ కట్టించి ఇక్కడ వీళ్ళని అక్కడ షిఫ్ట్ చేసి ఉంచి ఇలా చేస్తే బాగుండేదేమో. సో జీవిస్తున్నప్పుడు ఇందులో నివాసం ఉంటున్నప్పుడు ఉంటున్న టైంలో నైట్ టైంలో వచ్చి లేదా సడన్గా డే టైంలో వచ్చి ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఏం చెప్తారు గవర్నమెంట్కి మీరు? గవర్నమెంట్కి ఏం చెప్పాలి? ఇది మంచి పరిపాలన అని చెప్పాలా, చెడ్డ పరిపాలన అని చెప్పాలా, మాకైతే అర్థం కావట్లేదు. సో మేము గవర్నమెంట్కి, సీఎం గారికి వదిలేస్తున్నాం. మరి నిరుపేదల కోసమే మేము ఉన్నాము, ఓట్లప్పుడు మేము ఉన్నాం, మేము అది చేస్తాము, ఇది చేస్తామని హామీలు తీసుకున్నారు. సో ఇప్పుడు చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఉన్న వాళ్ళని ఇట్లా హింసించడం, నిరుపేదలని హింసించడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. మీ జిల్లాకు 3 మినిస్టర్స్ ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. వాళ్ళు ఉన్న దగ్గరనే ఇట్లా జరిగింది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏమని చెప్పాలండి? ఇప్పుడు చూస్తున్నారు, ఇది వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అన్నది. సో మేము అది ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో అయితే మేము మాట్లాడకూడదు. సో మరి ఉన్నది లేనిది వాళ్ళ మనసుకే తెలియాలి, ఇలా చేయడం కరెక్టా కాదా. సరే వాళ్ళ ప్రమేయం లేకపోతే ఈ టైంకి వచ్చి దీని గురించి ఫర్దర్గా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము ఉన్నామనే హామీ ఇవ్వాలి. సో ఎవరు రాలేదు, హామీలు ఇవ్వడం ఇంతవరకు అయితే ఏం జరగలేదు.